నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత సైన్యంలో నియామకాల కోసం నేపాల్ యువత మళ్లీ గలం విప్పుతోంది. అగ్నిపథ్ పథకం కింద తమ యువకులను తిరిగి ఇండియన్ ఆర్మీలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ మాజీ గూర్ఖా సైనికులు పొఖారాలో భారీ నిరసనలు చేపట్టారు. భారత సైన్యాధిపతి పర్యటన వేళ ఈ పరిణామం ప్రాధాన్యతని సంతరించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. భారత సైన్యం అంటేనే కఠినమైన నిబంధనలకు, అతులితమైన డిసిప్లైన్ కు మారుపేరు. అటువంటి పవర్ఫుల్ ఇండియన్ ఆర్మీలో చేరటం అనేది ఎవరికైనా ఒక గొప్ప గౌరవం. శతాబ్దాలుగా భారత్, నేపాల్ దేశాల మధ్య అత్యంత బలమైన సైనిక బంధం కొనసాగుతోంది. అయితే 2022లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం తర్వాత ఈ నియామక ప్రక్రియలో తలెత్తిన చిక్కుల కారణంగా నేపాల్ యువత నియామకాలు నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్ గా మారిపోయింది. అప్పట్లో అగ్నిపథ్ ను వ్యతిరేకించిన నేపాల్ యువత ఇప్పుడు అదే పథకం కింద తమను భారత సైన్యంలోకి తీసుకోవాలని, వెంటనే రిక్రూట్మెంట్ పునఃప్రారంభించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనలకు ఇండియన్ ఎక్స్ సర్వీస్ మెన్ గూర్ఖా బ్రిగేడ్ నేపాల్ పోఖారా సంస్థ ప్రధాన నాయకత్వం వహిస్తోంది. నేపాల్లోని పోఖారా నగరంలో మాజీ గూర్ఖా సైనికులు, యువత అండ్ వారి మద్దతుదారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా పరిపాలనాధికారుల ద్వారా నేపాల్ కేంద్ర ప్రభుత్వానికి 2 ప్రతిపాదనలతో కూడిన మెమోరాండం సమర్పించారు. అగ్నిపథ్ పథకం కారణంగా నియామకాలను నిలిపివేయడం వల్ల వేలాది మంది నేపాలీ యువత తమ భవిష్యత్తును, విలువైన ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని, శతాబ్దాల నాటి సైనిక సాంప్రదాయం ప్రమాదంలో పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న గోర్ఖా బ్రిగేడ్ అధ్యక్షుడు కల్నల్ కృష్ణ బహదూర్ ఖత్రీ మీడియాతో మాట్లాడారు. 1816 నాటి చారిత్రక సుగౌలి ఒప్పందం నుంచి గత 207 సంవత్సరాలుగా భారత సైన్యంలోకి నేపాలీ యువత రిక్రూట్మెంట్స్ ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. కానీ అగ్నిపథ్ పథకం అమలు తర్వాత సాంకేతిక అండ్ పాలనాపరమైన కారణాలు చూపుతూ నేపాలీ యువతను భారత సైన్యంలోకి చేరకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల 2 శతాబ్దాల చారిత్రక సైనిక సంబంధాలు తీవ్ర ముప్పులో పడ్డాయని ఖత్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్ యువత ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ 50 డిగ్రీల సెల్సియస్ మంటు టెండర్లో గల్ఫ్ దేశాలకు వెళ్లి కనీస వేతనాల కోసం కూలీలుగా పనిచేయటం కంటే భారత సైన్యంలో చేరి అగ్నివీరులుగా సేవ చేయడం 100 రెట్లు మీరని ఆయన అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ పథకం కింద 4 ఏళ్ల సర్వీస్ కాలంలో యువత గౌరవప్రదమైన జీవితంతో పాటు సుమారు 45 నుండి 50 లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తాము ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రంలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను భారత్, నేపాల్ ప్రభుత్వాలు తక్షణమే గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని మాజీ గూర్ఖా సైనికులు హెచ్చరించారు. భారత్, నేపాల్, బ్రిటన్ మధ్య 1947లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గూర్ఖా సైనికులు 1, 3, 4, 5, 8, 9వ రెజిమెంట్లు భారతదేశానికి కేటాయించబడ్డాయి. అప్పటి నుండి భారత సైన్యంలో చేరిన గూర్ఖా వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అనేక యుద్ధాల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ సైనికులతో సమానంగా వారికి జీత బాధ్యతలు, పెన్షన్లు అండ్ ఇతర ప్రయోజనాలు లభించేవి. అయితే 2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించినప్పుడు ఈ ఒప్పందంలోని నిబంధనలపై సంప్రదింపులు జరపలేదని, నేపాల్ ప్రభుత్వం నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ కాలక్రమేణా విదేశీ ఉద్యోగాల కంటే భారత సైన్యంలోని హోదా, రక్షణే మేరని గ్రహించిన నేపాల్ యువత ఇప్పుడు మళ్లీ అగ్నిపథ్ నియామకాలు ప్రారంభించాలని కోరుతోంది. ఈ పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌటెల్ చేతుల మీదుగా జనరల్ ధీరజ్ సేత్కు నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదా ప్రదానం చేయనున్నారు. అనంతరం నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో కూడా భారత సైన్యాధిపతి సమావేశమయ్యే అవకాశం ఉంది. సరిగ్గా సైన్యాధిపతి పర్యటన సమయంలోనే గోర్ఖా సైనికుల నిరసనలు తీవ్రం కావడంతో ఈ పర్యటనలో అగ్నిపథ్ నియామకాల పునరుద్ధరణపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.